తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం. ఆడవాళ్ళందరూ సంవత్సరం అంతా ఎదురు చూసేది వరలక్ష్మి వ్రతం కోసం. అయితే వరలక్ష్మి వ్రతం అంటే మనందరికీ తెలిసిన అర్థం వరాలు ఇచ్చే లక్ష్మి అని. కానీ దీనిలో అంతరార్థం వేరే ఉంది. వరుడితో కూడిన లక్ష్మి. వరుడు అంటే విష్ణుమూర్తి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం ఒక్క వరలక్ష్మీదేవిని పెట్టి, అంటే లక్ష్మీదేవిని ఒక్కదాన్ని పెట్టి మనం పూజ చేస్తూ ఉంటాం. కానీ వరుడితో కూడిన లక్ష్మీదేవి, అంటే విష్ణుమూర్తితో కూడిన లక్ష్మీదేవికి పూజ చేస్తేనే మనం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం. మరి ఇవాళ ఈ వరలక్ష్మి వ్రతం మనం ఎలా చేసుకోవాలి అంటే చాలామందికి తెలుసు, కానీ తెలియని చిన్నపిల్లల కోసం నేను మరొకసారి చెప్తున్నాను. భక్తితో శ్రద్ధతో మనం ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం.